తదుపరి పుణ్యాహవాచనం అనేటువంటి కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించబోతూ ఉన్నారు. పునఃసంకల్ప్య ప్రాణాయామం కృత్వా ఓం 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 అస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య దేవదేవస్య భద్రాచల సీతా లక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామినః వసంతపక్ష నవాన్భజారోహణ త్రికళ్యాణ మహోత్సవాఖ్యే కర్మణి కళ్యాణ ద్రవ్య శుద్ధ్యర్థం స్థల శుద్ధ్యర్థం శాంత్యర్థం చ కర్మణః పుణ్యాహవాచనం కరిష్యే. స్వపురతః ధాన్యపీఠేష్వలంకృతం కుంభం నిక్షిప్య ఏషు ధావతి పవిత్రే పరిశిచ్యతే ఉక్తైర్యజ్ఞేషు వర్ధతే ఆ కలశే ఏషు ధావతి శ్యేనో వర్మ విగాహతే అభిద్రోణాకనిక్రతు తత్కలశం గంధోదకేనాపూర్య గంధద్వారాందురాధర్షాం నిత్యపుష్టాంగరేషిణీం ఈశ్వరీం సర్వభూతానాం తామిహోపహ్వయే శ్రియం. ఆపో వా ఇత్యభిమంత్రియా ఆపో వా ఇదగుం సర్వం విశ్వభూతాన్యాపః ప్రాణా వా ఆపః పశవ ఆపోన్నమాపో మృతమాపః సమ్రాడాపో విరాడాపః స్వరాడాపశ్చందాగుష్యాపో జ్యోతిగుష్యాపో యజోగుష్యాపః సత్యమాపః సర్వా దేవతా ఆపో భూర్భువః సువరాప. ప్రతిమా కూర్చపల్లవనవరత్నాని నిక్షిప్య ఓం కాండాత్ కాండాత్ ప్రరోహంతే పరుషః పరుషః పరే ఏవానో దూర్వే ప్రతను సహస్రేణ శతేన చ యాః ఫలినీరితి నారికేల ఫలం నిక్షిప్య యాః ఫలినీర్యా అఫలా అపుష్పాయాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసూతాస్తానో ముంచన్వ గుంహసః. తస్మిన్ ఓం పంపద్మాయై నమః. ఓం యువాసువాసాః పరివీత ఆగాత్స పుశ్రేయాన్ భవతి జాయమానః తంధేరాసః కవయ ఉన్నయంతి స్వాధియో మనసా దేవయంతః. తస్మిన్ ఓం పంపద్మాయై నమః ఇది పద్మపీఠం ధ్యాత్వా పద్మకర్ణికాయాం వరుణాంతర్యామినం పుండరీకాక్షమావాహ్య ఓం 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 పరమధామావస్థితమనుగ్రహకాం యుక్తితావతార ఇహాభిమత మంత్ర సిద్ధిత మంత్ర శరీర ఓం నమో నమః. జితంతే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన హృషికేశ మహాపురుష పూర్వజ కలసరక్షణార్థం శ్రీ సుదర్శనమావాహయామి. ఓం నమో భగవతే సుదర్శనాయ మహాచక్రాయ జ్వాలాయ ప్రజ్వాలాయ సహస్రారహుం ఫట్ నమః. ఓం ఆచక్రాయ స్వాహా హృదయాయ నమః. చక్రాయ స్వాహా శిరసే స్వాహా. ఓం సుచక్రాయ స్వాహా శిఖాయే వషట్. చక్రాయ స్వాహా కవచాయ. ఓం జ్వాలాచక్రాయ స్వాహా నేత్రాభ్యాం వౌషట్. సుదర్శనచక్రాయ స్వాహా అస్త్రాయ ఫట్. కిరీట కుండల వనమాల శ్రీవత్స కౌస్తుభ చక్ర శంఖ గదా పద్మ పాదాగ్రే గరుడ ముద్రాంశ్చ ప్రదర్శ్య ఆవాహిత శ్రీ పుండరీకాక్షాయ నమః శ్రీ సుదర్శనాయ నమః. అర్ఘ్యం సమర్పయామి. ఆద్యం సమర్పయామి. ఆచమనీయం సమర్పయామి. శ్రీ చందనం సమర్పయామి. పుష్పం సమర్పయామి. ధూపమాఘ్రాపయామి. ఓం హామనంతాయ కాలాగ్నిరూపాక జగద్ధూమ సుగంధినే సర్వగంధవాహాయ నమః స్వాహా. దీపం చ సందర్శయామి. ఓం ఉద్దీప్య స్వజాతవేదో పఘ్నన్ నిరృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో సంరాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసగుం సృజామసే. భక్త రామదాస వరద గోవింద గోవింద. ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. పుష్పైః పూజయామి. ఓం కేశవాయ నమః. ఓం నారాయణాయ నమః. మాధవాయ నమః. గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. విక్రమాయ నమః. ఓం వామనాయ నమః. శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం శ్రీ పుండరీకాక్షాయ నమః. ఓం శ్రీ సుదర్శనాయ నమః. ఓం సహస్రారాయ నమః. ఓం హితిరాజాయ నమః. ఓం మహాసుదర్శన చక్రాయ నమః. నానావిధ పరిమళపత్ర పుష్పాణి సమర్పయామి. యథా భాగశః నివేదయామి. ప్రోక్ష్య పరిశిచ్య నివేద్య. ఓం దేవస్య త్వాసవిదుః ప్రసవేష్వినోర్బాహుభ్యాం
पूष्णो हस्ताभ्यां निरवपन् गृहाण स्वाहा मध्ये मध्ये उदकपानीयं समर्पयामि ताम्बूलं समर्पयामि पादौ हस्तौ च प्रक्षालयामि ताम्बूलं समर्पयामि नारायणाय विद्महे वासुदेवाय धीमहि विष्णुः प्रचोदयात् स्वर्णदिव्यमन्त्रपुष्पदक्षिणां समर्पयामि ॐ सुदर्शनाय विद्महे महाज्वालाय धीमहि चक्रः प्रचोदयात् स्वामिनः मनः समाधीयताम् समाहितमनसः स्मः प्रसीदन्तु भवन्तः स्मः भवद्भ्रनज्ञातः पुण्यं पुण्याहं वाचयिष्ये भाष्यतात् कर्मणः पुण्याहं भवन्तो ब्रवन्तु अहं कर्मणोऽस्तु कल्याणमहोत्सवकर्मणः पुण्याहं भवन्तो ब्रवन्तु अहं कर्मणोऽस्तु तिरुकल्याणमहोत्सवकर्मणः पुण्याहं भवन्तो ब्रवन्तु अहं कर्मणोऽस्तु ॐ यत्पुण्यन्नक्षत्रम् तद्वत्कुर्वेदोपव्युषम् यथा वै सूर्य उदेति नक्षत्रं नयते यावति तत्र सूर्यो गच्छेत् जघन्यं पश्येत् तावति कुर्वीत यत्कारी स्यात् यः एव कुरुते कर्मणे स्वस्ति भवन्तो ब्रवन्तु कर्मणेऽस्तु कल्याणकर्मणे स्वस्ति भवन्तो ब्रवन्तु कर्मणेऽस्तु उद्वाहकर्मणे स्वस्ति भवन्तो ब्रवन्तु कर्मणेऽस्तु ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः बृहस्पतिर्दधातु अष्टौ देवावसवः सोम्यासः सहस्रो देवी रजराश्रविष्ठा ते यज्ञं पान्तररसः परस्तात् वत्सरेण ममृतग्गः स्वस्ति कर्मणर्थिं भवन्तो ब्रवन्तु कल्याणकर्मणर्थिं भवन्तो ब्रवन्तु उद्वाहकर्मणर्थिं भवन्तो ब्रवन्तु ॐ रुद्ध्या स्म हव्यैर्नमसोपसद्या देवं मित्रधेयन्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः त्रीणि त्रीणि वै देवानामृत्थानि त्रीणि छन्दागुंसे त्रीणि सवनानि इमे लोकाः रुद्ध्यामेव तद्वीर्य एषु लोकेषु प्रतितिष्ठति भवन्तो ब्रवन्तु अर्धदा मृद्धिः समृद्धिः मन्त्र्या ॐ येन देवाः पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण आवमान्यः पुनन्तु मा प्राजापत्यं पवित्रम् शतोऽस्यामगुम्भिरन्मयम् तेन ब्रह्मविदो वयम् भूतं ब्रह्म पुनीमहे इन्द्रस्सु नीति सह मा पुनातु स्वस्यावरुणः समीक्ष्य यमो राजा प्रमृणाभिः पुनातु मा वेदामोर्जयन्त्या पुनः कलशस्थिता वाहित श्रीपुण्डरीकाक्षाय नमः श्रीसुदर्शनाय नमः यथास्थानं प्रतिष्ठापयामि मन्त्रमूर्ते स्वपदमासादया सादया क्षमस्व ॐ ततः पात्रान्तरे किञ्चित् किञ्चित् तोयन्निनीया अध शान्तिरस्तु तुष्टिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु विघ्नमस्तु आयुष्यमस्तु आरोग्यमस्तु धनधान्यसमृद्धिरस्तु ईशान्यां बहिर्देशे अरिष्टनरशमनस्तु आग्नेयां यत् पापं तत् प्रतिहतमस्तु सर्वाः सम्पदः सन्तु सर्वशोभनमस्तु तज्जलं कलशोदकेन संयोज्य ॐ चरणं पवित्रं विदतं पुराणं येन भूतस्तरचतुष्कृतानि तेन पवित्रेण शुद्धेन भूता ततः प्राच्यानि शिवासुदेवो मार्जयदा वासुदेवाय नमः संकर्षणाय नमः प्रद्युम्नाय नमः से अनिरुद्धो मार्जयन्ता अनिरुद्धाय नमः ऊर्ध्वायान्नि से गदाधरो महापुरुषो मार्जयन्ता महापुरुषाय नमः इत्येतेभ्यः श्रीवैष्णवेभ्यः नानागोत्रेभ्यः नानानामभ्यः कर्मणः पुण्याः वाचनमन्त्रप्रदक्षिणां यजमानस्य मनसोत्साहप्रमितहिरण्यं तुभ्यमहं सम्प्रददे न मम ततः वास्तोष्पदे मन्त्रेण सर्वत्र मार्जनं चरेत् वास्तोष्पदे प्रतिजानीह्यस्मान् स्वादेशो अनमीवो भवानः यद्देमहे प्रतिदन्नो जिषश्वशन्न एधिर्द्विपदेशं चतुष्पदे आस्तो ओष्पदे षड्मया सुखं सदा ते सक्षीमहिरन्मया गातुमत्या आवह क्षेम उदयोगे वरन्नो यूयं पातस्वस्तिभिर्सदा आस्तो ओष्पदे प्रतरणो नये धिगोभिरश्वेभिरिन्दो अजरासस्ते सख्ये स्यामपि देव पुत्रान् प्रतिनोदिशस्व महावास्तो ओष्पदे विश्वारूपाण्या विशन् सखा सुषेव एधिनः शुभगुं शुभम् स्थानानि देशानि सहस्रबाहुः वरेण्यनामा विरजांसि नामा तेभ्यो नमस्ते मधुसूदनाय तत्राभिमानं परिरक्षयन्तम् పుణ్యాహవచన కార్యక్రమం అయింది. ఈ పుణ్యాహవచనంలో ఒక కలశాన్ని స్థాపించి ఆ కలశంలో
ఆ జలాధిష్టాన దేవత అయినటువంటి వరుణాంతర్యామి పుండరీకాక్షుణ్ణి ఆవాహనం చేస్తారు. కలశ రక్షణ కోసమని సుదర్శనుణ్ణి ఆవాహనం చేసి ఆ కలశాన్ని షోడశోపచారములతో పూజ చేసిన తర్వాత బ్రాహ్మణులు వేదవేత్తలైనటువంటి వారంతా కలిసి పుణ్యాహం 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 అంటూ వారంతా ఈరోజు మంచి రోజు, ఈరోజు మంచి రోజు అని చెప్తారు. పుణ్యాహం అంటే మంచి రోజు అని అర్థం. అలాగే ఈరోజు మంచి రోజు అని చెప్తూనే పుణ్యాహం కర్మణోస్తు అంటారు. పుణ్యాహం కర్మణోస్తు అని అంటే ఈరోజు చేస్తున్నటువంటి తిరుకల్యాణ మహోత్సవము అనేటువంటి ఆ కర్మ ఉన్నదే దానికి ఈరోజు మంచి రోజు అని అంటారు. అలాగే స్వస్తి భవంతో బ్రువంతు, జరిగేటువంటి ఈ కార్యక్రమానికి మంగళం జరగాలి అంటూ మంగళాశాసనం చేస్తారు. వృద్ధిం భవంతో బ్రువంతు అంటూ ఈ కార్యక్రమం గొప్ప వృద్ధిగా ఉండి అందరికీ సుఖ సంపదలను కలుగజేయాలి అని ప్రార్థిస్తారు. ఇలా ప్రార్థించిన తర్వాత ఆ కలశంలో ఉండేటువంటి తీర్థాలను వేదమంత్రములతోటి అభిమంత్రణం చేస్తారు. వాటిని ఆ తీర్థములను పవిత్రం చేసేటువంటి ఒక మంత్రములుగా వేదములు చెప్పాయి. అటువంటి ఆ మంత్రములతో పవిత్రమైనటువంటి ఆ తీర్థాన్ని ఇక్కడికి వచ్చినటువంటి మనపైన, మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యములపైన, మనం కూర్చున్నటువంటి స్వామివారి కళ్యాణం జరిగేటువంటి చోట దాన్ని ప్రోక్షిస్తారు. అలా ప్రోక్షించడం వలన స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధి, ఆత్మనశుద్ధి అని ముందుగా మనం అందరం కూడా శుద్ధి కావాలి. అదేవిధంగా మనం ఉన్నటువంటి ఈ ప్రాంతమంతా శుద్ధి కావాలి. దాంతోపాటుగా మనం తీసుకొచ్చినటువంటి ద్రవ్యములు శుద్ధి అయి భగవంతునికి కైంకర్య యోగ్యం కావాలి అనేటువంటి అభిప్రాయంతో ఈ విధంగా ఈ పుణ్యాహవాచన కార్యక్రమాన్ని అర్చక స్వాములు నిర్వహించడం జరిగింది. విశ్వక్సేన పూజ పుణ్యాహవాచనం కాగానే ఇప్పుడు ఈనాడు జరిగేటువంటి ఈ కళ్యాణోత్సవం సీతారాములకు కనుక ఆ సీతారాములిద్దరినీ వివాహాగారాన్ని ప్రవేశింపజేయడం అనేటువంటి కార్యక్రమం జరుగుతూ శ్రియోద్వాహము అని అంటారు. దీన్ని శ్రియోద్వాహం అని అంటే సీతా కళ్యాణం. ఇక్కడ శ్రీ అంటే సాక్షాత్తు సీతా మహాలక్ష్మి అనమాట. అంటే మహాలక్ష్మియే అయోనిజగా ఈ భూమి యందు అవతరించింది కనుక ఆమెడకు శ్రీ అని పేరు. కనుక అలాంటి ఆ శ్రియోద్వాహ కార్యక్రమాన్ని ఇక్కడ అర్చక స్వాములు నిర్వర్తిస్తారు. ఆ శ్రియోద్వాహంలో ఏం చేస్తారంటే ఇప్పటి వరకు స్వామివారి పక్కనే ఉన్నటువంటి అమ్మవారిని ఇలాగా మనందరికీ ఇలా చూపిస్తూ అర్చక స్వాములు మీరంతా దర్శించండి అమ్మవారిని అని మనందరం దర్శించుకునే విధంగా 4 వైపులా ఇక్కడ భక్తులంతా కూర్చొని ఉన్నారు. అన్ని వైపులా కూడా అమ్మవారిని అలా చూపిస్తూ అర్చక స్వాములు మీరంతా అమ్మవారిని దర్శించుకోండి, మీకు సకల శుభములు జరుగుతాయి అంటూ అర్చక స్వాములు ఆ శ్రియోద్వాహ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తారు. చక్కగా మనమంతా కూడా సేవిద్దాం. ఓం యుజానః ప్రథమం మనస్తత్వాయ సవితా ధియః అగ్నిం జ్యోతిర్నిచాయ పృథివ్యా అధ్యాభరత్. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఇదమర్ఘ్యం సమర్పయామి, ఇదం పాద్యం సమర్పయామి.